హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఈ మధ్య కాలంలో ఎక్కువగా అక్రమ సంబంధాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా భార్య కానీ భర్త కానీ బయట వేరే వాళ్ళతో ప్రేమలో పడి వాళ్ళే హతమార్చుకుంటున్నారు, ఒకరినిపై ఒకరు హత్య చేసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అండ్ రీసెంట్గా ఫిల్మ్ నగర్లో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి లైఫ్ కోచ్, కౌన్సిలర్ అండ్ సైకాలజిస్ట్ గణేష్ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. సో అద్నాన్ అతను లండన్లో సాఫ్ట్వేర్, ఇక్కడ హైదరాబాద్ అమ్మాయి అక్కడ అతనితో ప్రేమలో పడింది. సో వాళ్ళిద్దరూ కూడా ప్రేమాయణం నడిపించారు కొన్ని రోజులు. అమ్మాయికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది, ముగ్గురు పిల్లలు. అంటే ఒకసారి ఈ విషయాన్ని మనం పత్రికల్లో వచ్చింది, ఆల్రెడీ అందరికి తెలిసే ఉంటుంది. అమ్మాయి చదువుకోవాలనుకున్నది. లండన్ వాళ్ళ భర్త ఆమె ఉన్నత చదువులు చదివించి మంచి పొజిషన్లో చూడాలని చెప్పేసి ఆమె లండన్ పంపించాడు. లండన్ వెళ్ళినటువంటి ఆమె ఎక్కడ కానీ జనరల్గా ఏంటంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కడైనా షేరింగ్ రూమ్ ఏదైనా దొరుకుతుందేమో, అకామిడేషన్ దొరుకుతుందేమో అని ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా అద్నాన్ హుస్సేన్ అనేటువంటి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ మా అపార్ట్మెంట్లో పైన షేరింగ్ రూమ్ అవకాశం ఉంది, మీరు ఇక్కడ రావచ్చు, అకామిడేషన్ మంచిగా ఉంటుంది. జనరల్గా అతను కూడా ఇక్కడ హైదరాబాదీ కాబట్టి సెక్యూరిటీ, ముస్లిం ఫ్యామిలీస్ ఫీల్ అయ్యి ఆ యొక్క అపార్ట్మెంట్లో ఆమె వెళ్ళి షేరింగ్ రూమ్లో జాయిన్ అయింది. కొద్ది కాలం తర్వాత మళ్ళీ వాళ్ళ భర్త, పిల్లలు ముగ్గురు కూడా అక్కడ లండన్ వచ్చారు. లండన్ వచ్చిన తర్వాత అక్కడ వాతావరణం పడక మళ్ళీ కొద్ది కాలానికి వాళ్ళు రిటర్న్ వచ్చేసారు. ఆ మాత్రం అక్కడే ఉండి చదువు కొనసాగిస్తుంది. ఈ క్రమంలో అద్నాన్కి ఆమెకి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. ఆ సాన్నిహిత్యం వాళ్ళ మధ్య రిలేషన్షిప్కి దారితీసింది. క్రమంగా ఆ రిలేషన్షిప్ సంబంధించి పెరిగే క్రమంలో అతను ఒత్తిడి చేసి పెళ్లి చేసుకోవాలని డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. పెళ్లి చేసుకోవాలని అడగటమే కాకుండా తన భర్తకు విడాకులు ఇవ్వమని చెప్పేసి కూడా కోరటం మొదలుపెట్టాడు. అంటే పిల్లలు ఉన్నారని తెలిసే పెళ్లి చేసుకోమన్నారు. ఈమె చదువు అయిపోయింది, బయటికి ఇక్కడ ఇండియా తిరిగి బయలుదేరింది. వచ్చే ముందు కూడా చెప్పింది, నాకు ముగ్గురు పిల్లల మీద నాకు ఎఫెక్షన్ ఎక్కువ కాబట్టి పిల్లల్ని వదులుకొని నేను రాలేను కాబట్టి, భర్తను వదులుకోనాను కదా, పిల్లల్ని వదులుకొని రాలేను కాబట్టి నేను ఈ రిలేషన్ కట్ చేసుకోవాలనుకుంటున్నానని దూరం పెట్టడం ప్రారంభించింది. దీంతో అద్నాన్ హైదరాబాద్ వచ్చాడు. వచ్చి బ్లాక్మెయిలింగ్ చేయటం ప్రారంభించాడు. సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్ కొన్ని చూపించి ఈ మొత్తం సోషల్ మీడియాలో షేర్ చేస్తాను, పోస్టులు పెడతాను, నువ్వు వీడి కాగితాలు తీసుకొచ్చి నన్ను వివాహం చేసుకో. ఆమె బెదరలేదు, లొంగలేదు. తర్వాత పెళ్లి చేసుకోకపోతే ఇంకేమైనా చేస్తారనేటువంటి రకరకాల బెదిరింపులు చేసి వీటి మీద ఆమె కేసు ఫైల్ చేసేది. ఫైల్ చేసిన తర్వాత అతను మరింతగా రెచ్చిపోయి చివరికి ఆమె కిడ్నాప్ చేసి తీసుకెళ్లాలనేటువంటి పథకాన్ని వేసాడు. వేసి 14వ తారీఖు, మన జనవరి 14వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ భర్త కళ్ళ ముందే ఆమెను బలవంతంగా గుంజుకొని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో అడ్డు వచ్చినటువంటి భర్త హుస్సేను భర్త గౌస్ మొహిద్దీన్ని హత్య చేశాడు. ఇది మొత్తం విషయం. జనరల్గా ఇటువంటి ఈ టైప్ ఆఫ్ మర్డర్స్, ఇటువంటి రొమాంటిక్ రిలేషన్షిప్లో ఇట్లా వ్యవహరించేటువంటి వాళ్ళని జిల్టెడ్ లవర్స్ అంటుంటారు. జిల్టెడ్ లవర్స్. ఓకే. ఇట్లాంటి నేరాలు జిల్టెడ్ సిండ్రోమ్ అనేటువంటి దాని కిందకు వస్తాయి. మనకు సినిమాల్లో కూడా చూపిస్తారు. మగధీర సినిమా చూసి దాంట్లో విలన్ ఒక డైలాగ్ వాడతాడు, మీకు గుర్తుందే, నాకు దక్కంది ఇంకెవరికి దక్కదా. అంటే వీళ్ళ యొక్క మనస్తత్వం ఎట్లా ఉంటుందంటే, తమకి కావలసినటువంటిది ఏదైతే ఆ రిలేషన్షిప్, రొమాంటిక్ రిలేషన్షిప్లోకి వెళ్తారో, ఆ వెళ్ళిన తర్వాత వాళ్ళు దూరం అవుతే సడన్గా తట్టుకోలేక ఒక వైల్డ్ జస్టిస్కి సిద్ధమవుతారు. వైల్డ్ జస్టిస్ అంటే ఒక ఆటవికమైనటువంటి, ఒక క్రూరమైనటువంటి న్యాయం అమలు చేయాలనుకుంటారు. లేదు, రివెంజ్ తీర్చుకోవాలంటారు. రివెంజ్ అంటే అవసరమైతే భర్తను చంపైనా ఆమెను పట్టుకెళ్ళిపోవాలి, లేకపోతే ఆమెని హింస పెట్టైనా సరే తన దగ్గర తెచ్చుకోవాలి. ఇప్పుడు అతను చేసిన అదే కదా, ఫస్ట్ బ్లాక్మెయిల్ చేశాడు, తర్వాత తీసుకెళ్ళడానికి కిడ్నాప్ చేయడానికి ట్రై చేశాడు.
బై ఫోర్స్, బై వైల్డ్ జస్టిస్ తమకు కావాల్సింది దక్కించుకోవాలనేటువంటి తత్వం ఉండి నేరం చేస్తే అటువంటి నేరాలకు పోవని గిల్టెడ్ సిండ్రోమ్ అంటారు. ఇటువంటి వాళ్ళంతా కూడా ఈ గిల్టెడ్ సిండ్రోమ్ నేరాలు చేసేటువంటి వాళ్ళంతా కూడా గిల్టెడ్ లవర్స్ అంటారు. వీళ్ళలో ఒక రొమాంటిక్ వైల్డ్నెస్ ఉంటుంది, ఇంటెన్స్ ఇది ఉంటుంది. దాంట్లోంచి పరిణామాలు, ఫలితాలు ఏందనేది ఆలోచించారు. దీంట్లో చూడండి, అతను ఏమైనా ఆమెను దక్కించుకున్నాడా? ఆమెతో కలిసి జీవితాన్ని పంచుకునే పరిస్థితి ఉందా? లేదు కదా. సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా, తన జాబ్ పోయింది, తన తల్లిదండ్రులు లేకపోతే ఇతర సంబంధించినటువంటి కుటుంబం తాలూకు సంబంధించి అంతా కూడా డిస్టర్బ్. అతను శిక్ష పడితే మర్డర్ కేసులో జీవిత ఖైదు పడుతుంది. అంటే అతను మొత్తం లైఫ్ ధ్వంసం చేసుకున్నాడు. బట్ ఒక ప్రాణం, అతను భర్త ప్రాణం తీయటం ద్వారా ఒక ప్రాణం పోవటానికి కారణమయ్యాడు. ఆమెని ఎవరినైతే అంత రొమాంటిసిజంతో ప్రేమించామనుకున్నాడు, ఆమె ఒక దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశాడు. అంటే ఫలితాలు ఏమిటి అనేటువంటిది ఒక క్షణం కూడా వాళ్ళు ఆలోచించరు. ఆలోచించకుండా వైల్డ్గా రివెంజ్ తీర్చుకోవడానికి మాత్రమే వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించినటువంటి వాటిలో ఈ జరిగే నేరాలు ఇదొకటి. ఇలాంటివి ఇప్పుడు కామన్ అయిపోతున్నాయి. ఢిల్లీలో చూసే నెంబర్ ఆఫ్ కేసెస్ కామన్ అయిపోతుంది. మొత్తం మన నేషనల్ స్టాటిస్టిక్స్ తీస్తే 2022 సంవత్సరంలో కేరళ హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ అంటారు కదా, కేరళ స్టాటిస్టిక్స్ ఇస్తే 2022లో ఇట్లాంటి ఈ జిల్టెడ్ సిండ్రోమ్ కింద జరిగినటువంటి నేరాలు, మర్డర్స్ హైయెస్ట్ కేరళలో ఉన్నాయి. కాబట్టి ఇటువంటి వాటి పట్ల ప్రధానంగా మహిళలు కానీ అట్లానే యువతలు వీళ్ళంతా కూడా లవ్ పేరుతో, ప్రేమ పేరుతో, లేకపోతే ఈ రొమాంటిసిజం పేరుతో పెళ్లి చేసుకుని అనైతిక సంబంధాలు పెట్టుకోవటం కానీ, పెళ్లి కాకుండా అయినా కానీ ఇటువంటి వాళ్ళ పట్ల, అటువంటి సిండ్రోమ్స్ పట్ల కొద్ది అప్రమత్తంగా ఉండటం అవసరం. కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది అర్థం కాదు. వాళ్ళు ఎవరు కూడా పాత నేరాల చిట్టాలో ఉండరు. జనరల్గా ఇతను నేరస్తుడు అని తెలుసుకోవాలంటే ఇంతకుముందు ఏదైనా చేశాడు అనుకోండి, సపోజ్ అమ్మో అతనితో కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఇంతకుముందు జైలుకి వెళ్ళి వచ్చాడు, లేకపోతే ఇంతకుముందు అతను ఏదో నేరానికి పాల్పడ్డాడు, కొట్టాడు, తిట్టాడు, ఏదో సరే. కానీ ఇటువంటి వాళ్ళు అటువంటి ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు, అటువంటి పాత హిస్టరీ ఉండదు. కాబట్టి కనుక్కోవటం కూడా కష్టం. కాబట్టి జనరల్గా స్త్రీలైనా పురుషులైనా తమ రిలేషన్షిప్స్ వెళ్ళే ముందు 1-2 సార్లు వాస్తవ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని ఏం చేస్తే తమ జీవితానికి మెరుగు. అతను కూడా ఒక క్షణం ఆలోచించవచ్చు. ఏమని? ఆమె నో అంది. నో మీన్స్ నో. మంచో చెడో సరే, ఆ రిలేషన్ మంచిదా చెడ్డదా వాటిలో నేను ఎలా తలుచుకోలేదు. ఓసారి ఏర్పడింది అని కాదని చెప్పింది. కాదనుకున్నప్పుడు అతను దాన్ని అంగీకరించాలా? పైగా పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో తన ఫ్యూచర్ అయింది, బ్రాడ్ లైఫ్. ఈ ఒక్కటేనా జీవితంలో? 14 ఉన్నది చాలా ఉంది కదా జీవితం. అంతకుముందు అతని దగ్గర 47 సంవత్సరాల వయస్సు, అతని ముందు ఒక 30-40 సంవత్సరాల జీవితం ఉంది కదా. తల్లి, తండ్రి, ఇతర సంబంధించినటువంటి కుటుంబం, అతని ఉద్యోగం, అతని కెరియరు, అతనికి సంబంధించినటువంటి అనేకం ఉన్నాయి కదా. వీటన్నిటిలో ఏదో అక్కడ సడన్గా ఏర్పడిన 1 సంవత్సరం క్రితం ఏర్పడిన రిలేషన్షిప్ ఒక చిన్న భాగం అన్ని స్పాయిల్ అయిపోయింది. మొత్తం బ్రాడ్ థింకింగ్ లేక, ఆలోచన లేక, తను చేసేటువంటి పనుల పట్ల తను పడేటువంటి ఆ ఉద్రేకానికి సంబంధించినటువంటి దీన్ని అర్థం చేసుకోలేకపోతే జీవితాలు చివరికి అర్ధాంది ఎట్లా ముగిసిందో అట్లా ఆలోచించి అందరూ కూడా అట్లానే ముగుస్తుంది. కాబట్టి ఇటువంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం. అట్లని ఇటువంటి వాటి పట్ల బాగా ఎడ్యుకేట్ చేయటం కూడా అవసరం. అట్లని ఇంకొకటి ఇక్కడ సంబంధించి ఆమె పేరు మనం మెన్షన్ చేయొద్దు. ఆమె కూడా దృష్టిలో ఉంచుకోవాల్సింది ఏంటంటే, ముందుగానే సరే ఇది ఇట్లా జరిగింది అనేది అర్థమైనప్పుడు భర్త దృష్టికి తీసుకొచ్చి ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబం దృష్టికి తీసుకొచ్చి జరిగింది, మరి అయిపోయింది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక కౌన్సిలింగ్, థెరపీ అవసరం అవుతుంది. సైకాలజిస్టులు మంది మేము కూడా ఇట్లాంటి కేసెస్ చూసాం. కొన్ని థెరపీస్ ద్వారా, కొన్ని టెక్నిక్స్ ద్వారా, లేకపోతే కొంత వాళ్ళని ఎడ్యుకేట్ చేయటం ద్వారా కనీసం ఆ యొక్క పరిస్థితిలో, సిచ్యుయేషన్లో కొంత కూల్గా, లేకపోతే కొంత డిస్టెన్స్ తాత్కాలికంగా దాన్ని వాయిదా వేయటం ద్వారా ఆ అగ్రెషన్ని, ఆ యొక్క ఒత్తిడిని
తగ్గించడం ద్వారా నేరం జరగకుండా కనీసం నివారించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. కాబట్టి అట్లాంటి అవకాశం కూడా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల చివరికి వాళ్ళ జీవితాలు అనేటువంటిది రెండు కూడా విషాదంగా మరి. అంత ఎడ్యుకేట్ అయిన అవగాహన లేదు అంటే చదువు ఎమోషన్స్ ఒకటి కాదా? బాగా పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళకి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటుంది అనేది మనం చెప్పలేము. ఏమి చదువు రానటువంటి వాళ్ళు ఎమోషనల్గా ఇంటెలిజెన్స్ కాదని మనం చెప్పలేము. మన పాత తరాల్లో చూస్తాం, తాతలు తండ్రులు పాత సంబంధించి ముత్తాతలు గ్రామాల్లో వాళ్ళకి ఏ చదువు లేకపోయినప్పుడు కూడా సమస్యలు వచ్చినప్పుడు ఎంత ఓపికగా వాళ్ళు సర్ది చెప్పి అర్థం చేయించి, ఇంతకుముందు 3 కుటుంబాలు కదా, 10 మంది 20 మంది 18 మంది ఒక కుటుంబంలో ఉన్నటువంటి అటువంటి చోట్ల వచ్చేటువంటి సమస్యలు ఓపికగా కూర్చోబెట్టి చెప్పి వాళ్ళు పరిష్కారం చేసేవాళ్ళు. వాళ్ళకి ఏ చదువు ఉంది? చదువు లేదు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వేరు, ఐక్యూ వేరు. ఐక్యూ ఉండి పెద్ద జాబ్స్ చేసి పెద్ద చదువు చదివినంత మాత్రాన ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో టాప్ ఉండాల్సిన అవసరం లేదు, పూర్గా ఉండొచ్చు. చదువు ఏం రానటువంటి వాళ్ళు కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో టాప్ ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు రాకుండా అన్ని రిలేషన్షిప్స్ కూడా ఎక్కువగా ఈ చదువుకున్న వాళ్ళు స్టూడెంట్స్ కానీ అలాగే సాఫ్ట్వేర్స్ కానీ వీళ్ళలో నుంచి ఎక్కువ వస్తున్నాయి. ఒకటండి, ఇక్కడ ఒకప్పటికి ఇప్పటికీ మనకి ఉన్నటువంటిది ఏంటంటే ఒక 20 years బ్యాక్ లేకపోతే 30 years బ్యాక్ మన సొసైటీలో మహిళలు ఎక్స్ప్లోర్ లేదు. అంటే చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ లేదు. ఇప్పుడు ఉన్నత చదువులు చదువుకునేటువంటి పరిస్థితి ఉంది. తల్లిదండ్రులు చదివిస్తున్నారు, ఆడపిల్లలు ముందు చదువుకు వెళ్తున్నారు. ఒక గుడ్ సిగ్నల్ ఇది సమాజ పురోగమనానికి. అట్లానే వాళ్ళకి ఆర్థిక అవకాశాలు, అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు, జాబ్లో జీతాలు చేతుల్లో ఉంటున్నాయి, వనరులు ఉంటున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో కొంత స్వేచ్ఛ ఉంటుంది. ఒక ఏజ్లో ఆ పార్ట్నర్ ఎంపికకు సంబంధించి ఇటు ఆర్థిక స్వేచ్ఛ, ఇటు ఎక్స్ప్లోర్ విస్తృతంగా అనేక మందితో. ఇంతకుముందు ఏదో గ్రామాల్లో కుటుంబాల్లో ఉంటే ఆ కుటుంబ సభ్యులతోనే మగవాళ్ళతో ఎవరితోనో పరిచయం ఉండేది. ఇప్పుడు వర్క్ ప్లేస్లో కావచ్చు, చదువుకునే స్థలాల్లో కావచ్చు, ఇంకే 100 మందితో ఇంటరాక్షన్ ఉంటుంది. ఒక 10-15 లేకపోతే 20 మందితో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి, అంటే స్నేహ సంబంధాలు ఉన్నాయి పని క్రమంలో, ఉద్యోగాల క్రమంలో, చదువు క్రమంలో. కాబట్టి ఇట్లాంటి అనేకం ముందుకు వస్తున్నాయి రిలేషన్స్ వీటికి సంబంధించి. అయితే దీంట్లో ప్రధానంగా అర్థం చేసుకోవాల్సిందంటే మన కల్చర్ వచ్చేటప్పటికి ఫ్యూడల్ కల్చరే ఉంది. బయట నుంచి ఏమైనా చదువులు వాటి తాలూకు సంబంధించి వచ్చినటువంటి ఒక కల్చర్ రుద్దబడుతుంది. అంటే సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్గా గడపటమే జీవిత పరమార్థం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ప్రచారం అవుతుంది. కాబట్టి ఎంజాయ్ లైఫ్ ఎందుకుంది? ఎంజాయ్ చేయడానికి, సంతోషం గడపడానికి. వీలైనన్ని కన్జ్యూమర్ గూడ్స్ రకరకాలు కొని వాటిని ఆ వస్తువులు సౌకర్యాలన్నీ బయట సొసైటీలో సౌకర్యాలన్నీ అనుభవించాలనేటువంటిది ఈ రోజున ఉన్నది. ఓకే. కాబట్టి అట్లాంటి తత్వం బయట నుంచి మనకి డంప్ చేయబడుతుంది. దానికి అనుగుణంగా ఉన్న వీళ్ళు తయారవుతున్నారు. కింద కల్చరల్గా వచ్చేటప్పటికి ఫ్యూడల్ కల్చర్ ఉంది. ఓకే. స్త్రీని స్త్రీగా చూడరు, బానిసగా చూస్తారు, సెకండ్ గ్రేడ్ సిటిజన్, ఓపెన్గా మాట్లాడుకునే అవకాశం ఉండదు, అనేక ఆంక్షలు ఉంటాయి, నియంత్రణలు ఉంటాయి. వీటన్నిటిలోంచి అనేక విషయాలు ఓపెన్గా ఉండకపోవటం ద్వారా గుప్పెట్లో ఉండి ఎప్పుడో ఒకసారి బరస్ట్ అవుతుంది. కాబట్టి మనకున్నటువంటి ఫ్యూడల్ కల్చర్ బేసు బయట నుంచి రుద్దబడుతున్నటువంటి ఈ యొక్క కన్జ్యూమర్ కల్చర్, వీటి మధ్య ఈ ఘర్షణ ఈ చదువుకున్న అనేక మంది ఇట్లాంటి రకరకాల సమస్యలు ఫేస్ చేయడానికి కూడా ఒక కారణం అవుతుంది. హానర్ కిల్లింగ్స్ మనం చూస్తున్నాం కదా. ఓకే, రైట్. అయితే మరి ఇప్పుడు ఈ హుసేన్ లాంటి వాళ్ళు, అద్నాన్ లాంటి వాళ్ళు, అలాగే బలైపోయిన ఆ భర్త లాంటి వాళ్ళు, ఆ అమ్మాయి తన పేరు తెలీదు, ఆ అమ్మాయి ఇప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకుంటున్నాం, చాలా మంది ఇంకా ఉన్నారు సార్. సో వాళ్ళందరికీ ఇచ్చే మీరు సలహా ఏంటి? ఇప్పుడే కానీ ఒక ఇష్యూ, బర్నింగ్ ఇష్యూ వచ్చింది, స్ట్రెస్ వచ్చింది, తట్టుకోలేకపోతున్నారు, అగ్రివేట్ అయిపోతున్నారు. కూల్గా ఉండటం మంచిది ఫస్ట్. అట్లా మనం చెప్పినంత తేలిక కాదు, సాధ్యం కాదు అనుకున్నప్పుడు సిచ్యుయేషన్కి దూరంగా ఉండండి. ఒక 6 నెలలు దూరంగా ఉన్నారనుకోండి, ఒక సంవత్సరం అతను దూరంగా ఉన్నాడు అనుకోండి, నిదానంగా అతను ఆలోచించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆలోచించుకొని దీనికి ఇదే పరిష్కారం కాదు కదా, ఇంకా అనేక సొల్యూషన్స్ ఉంటాయి కదా, కట్ చేసుకోవచ్చు, అంతటితో తెగతింపులు చేసుకుని వేరే లైఫ్ స్టార్ట్ చేయొచ్చు, ఆప్షన్స్ ఉన్నాయి కదా, వేరే ఆప్షన్స్ ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. కాబట్టి ఆ ఉద్రేక పరిస్థితుల్లో
తక్షణ డెసిషన్స్ ఇంప్లిమెంట్ చేయొద్దు. పరిస్థితిని వాయిదా వేయండి, దూరంగా వెళ్ళండి పరిస్థితికి, ఆలోచనకి అవకాశం ఇవ్వండి. సరైన ఆలోచనతో సరైన ఎంపిక చేసుకోండి, మీ జీవితాన్ని బాగు చేసుకోండి. అంటే ఇక్కడ భర్తది కూడా తప్పు ఉందంటారా సార్? అంటే తను మనం సరిగ్గా తప్పు ఒప్పుల దాంట్లోకి వెళ్ళొద్దండి. అవన్నీ ఓకే, రైట్. మనం జస్టిఫై చేయలేం. ఒక్కొక్కళ్ళ ఆలోచనలు ఒక రకం. అంటే భార్యని ఇలా చూసుకోవాలి, అలా నడుచుకోవాలని ఉంటాయి అవి కదా. వేరే టాపిక్, దాని గురించి మనం వేరే మాట్లాడుకుందాం. ఈ ఇష్యూలో ఇప్పుడు మనం దాంట్లోకి వెళ్ళొద్దు. ఓకే.